అక్రమ ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్రమ ఇసుక స్మగ్లింగ్ ఆగట్లేదు. మంజీరా నది సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక డంపుగా వేసి అక్రమంగా రాత్రి సమయాల్లో ట్రాక్టర్ ట్రాలీ ద్వారా ఇతర మండల గ్రామాలకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇటు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ రాత్రి సమయాల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. కోటగిరి నుండి బైపాస్ రోడ్డు మార్గాన అంబం ఆర్, తగిలేపల్లి, కొట్టయ్య క్యాంపు గ్రామాల రోడ్డు మార్గాన ట్రాక్టర్ ట్రాలీ ద్వారా అక్రమ ఇసుక తీసుకుని నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో ఒక గ్రామానికి చెందిన వ్యక్తిని ఏజెంట్గా నియమించుకుని అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక ట్రాక్టర్ ట్రిప్పర్కు ఏజెంట్లకు 500 రూపాయలు కమిషన్ రూపంలో డబ్బులు ఇస్తున్నారు. వర్ణి మండల కేంద్రానికి చెందిన ఏజెంట్లు డబ్బులకి ఆశపడి ఇసుక మాఫియా చెప్పిన విధంగా రాత్రి సమయాల్లో అక్రమ ఇసుక సరఫరా చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారులు, వర్ణి పోలీసు అధికారులు రాత్రి సమయాల్లో ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే వారిపై నిఘా ఉంచి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వర్ణి మండల ప్రజలు కోరుతున్నారు.